పిల్లల తల్లి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్. నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకు అందరికీ ముందే తెలుసండి. ఈ మధ్య రీసెంట్గా మా మేనమావ కూతురు పెళ్లి జరిగిందని ఆల్రెడీ పెళ్లి కూతురుని చేయడము, నలుగు ఇవన్నీ వీడియోలు పెట్టాను. అలానే మా మేనమావ కూతురు సిరి పెళ్లిలో కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అవి షూట్ చేశాను. అవి మీకోసం వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూసారా, తాళి కట్టడానికి ముందు దండలు మార్చుకోమని అయ్యగారు చెప్తారు కదా, అప్పుడు అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయి సైడ్ వాళ్ళు కలిపి అందరు కలిపి ముందే ప్లాన్ చేసి అందరూ బ్యాక్ నిలబడతామండి. నేను మా మేనమావలు మా మేనమావ భార్యలు అందరం వెనక నిలబడ్డాము. ఈజీగా మెడలో మాల వేయించుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అలా కొంచెం మాట్లాడిపించి అలా చేసుకుంటే వాళ్ళకు ఫ్యూచర్లో గుర్తుంటుంది కదా, మా మ్యారేజ్లో మేము ఇలా చేసామనే ఆనందం కూడా ఉంటుంది వాళ్ళకు ఉండాలి కదా మెమరీస్. సుమన్ అయితే ఈజీగా దొరికిపోయాడండి. వెంటనే సిరి మాలేసేసింది. సుమన్ ఎవరనుకుంటున్నారా? సిరి వుడ్ బి అండి. ఇప్పుడు సుమన్ వెయ్యాలి సిరి మెడలో మాల. కానీ ఈ మధ్యలో ఫోటోషూట్స్ ఉంటాయి కదా, వీళ్ళందరికీ ఆ పిక్స్ అన్నీ కావాలి కదా, క్యాండిడేట్ పిక్స్. అలా కొంచెం సేపు ఆటాడిచ్చి తర్వాత వద్దొద్దు ఇక బాగోదు రమ్మని అంటే అప్పుడు వచ్చాక మెల్ల మాలేశాడు సుమను. ఈ వీడియో చూస్తుంటే మీకు ఒక డౌట్ రావాలండి. అదేంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనిపించకుండా సడన్గా వీళ్ళెవరు కనిపిస్తున్నారని అనుకుంటున్నారా? వీళ్ళు సుమన్ వాళ్ళ రిలేటివ్స్ అండి, దగ్గర బంధువులు అంట వాళ్ళు. ఆంటీ గారికి తాళి పెరిగిందంట అండి. అలా తాళి పెరిగినప్పుడు ఏదైనా పెళ్లిలో అలా తాళి కట్టించుకుంటే మంచిదని చెప్పేసి వాళ్ళు కూడా కూర్చొని ఇప్పుడే తాళి కట్టించుకుంటున్నారు అదే టైంకి పెళ్లి ముహూర్తానికి. అలా చేస్తే ఎలాంటి తప్పు ఉండదంటండి. అలా 2 జంటల పెళ్ళిళ్ళు అయిపోయాయండి. కాకపోతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్ళి మాత్రము వీడియోస్ క్లిప్స్ అన్నీ చాలా మిస్ అయ్యాయి అని మళ్ళీ ఫోటోగ్రాఫర్స్ ఏం చేశారంటే పుస్తకం కట్టేశారు కదా, సరే పిక్స్ అన్న దించుకుందాము అని చెప్పేసి ఇక వాళ్ళని పిక్స్ తాళి కట్టేటట్టు, ముడి పెట్టేటప్పుడు, బొట్టు పెట్టేటప్పుడు అలా పిక్స్ పెట్టి దింపుతున్నారు వాళ్ళిద్దరిని కలిపి. నాకు ఈ పెళ్ళి చూసినాక నాకేమనిపించింది తెలుసా అండి, పెళ్ళిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు కదా, అసలు వాళ్ళు ఫోటోగ్రాఫర్ మాట వినాలా, చుట్టాల మాట వినాలా, వెనకున్న బంధువుల మాట వినాలా, లేదంటే అమ్మ నాన్న మాట వినాలా? వాళ్ళకు ఏమీ తెలియదు కండి. పెళ్ళి అయినప్పటికీ ఒకళ్ళు ఇది చెప్పి ఒకళ్ళు అది చెప్పి వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్లో ఉంటారంటే అండి, అయ్యగారికి ఏమో ఒక రకంగా కావాలి, ఫోటోగ్రాఫర్స్కి ఏమో ఒక రకంగా కావాలి. ఎవరు చెప్పినా ఎవ్వరు వినరండి. తాళి కట్టడమే ఆలస్యం, బంధువులు వచ్చి టకటకటకట అక్షంతలు వేసేస్తారు. అసలు ఫోటోలో పడుతున్నామా, పిక్స్ వస్తున్నాయా లేదా అని ఎవ్వరూ పట్టించుకోరండి. ఫస్ట్ అక్షంతలు వేసేయాలని ఫీలింగ్తో ఉంటాం కదా ఎవరైనా. నేను వేరే వాళ్ళ పెళ్ళికి పోతే ఆల్మోస్ట్ అలానే ఉంటాను. కాకపోతే ఈ పెళ్లి దగ్గర నుండి చూసాను కాబట్టి నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఫోటోగ్రాఫర్స్ కష్టాలు. పిక్స్ కోసమేమో ఫోటోగ్రాఫర్స్ చేయించింది 2-3 సార్లు చేస్తుంటే అక్కడ అయ్యగారికి మాత్రం ఎంత కోపం వస్తుందోనండి. మనకు మెమరీగా మిగిలిపోవాలంటే ఫొటోస్ వీడియోసే కదండి, అవి చూసుకుంటేనే కదా మన జరిగినవి గుర్తొస్తాయి. అప్పట్లో మా పెళ్ళప్పుడు ఇంతమంది కెమెరామెన్స్ యాడ్ ఉండేటోళ్ళండి. పెళ్ళి అంటే ఒక కెమెరామెన్ వచ్చేటోడు, ఒక వీడియోగ్రాఫర్ వచ్చేటోడు. కెమెరామెన్ కూడా తాళి కట్టడం అయిపోయాక ఏదో అట్లా పట్టుకొని పిక్స్ దిగేటోళ్ళు. కానీ ఇన్ని క్యాండిడేట్ పిక్స్ ఇన్ని వీడియోస్ యాడ్ ఉన్నాయి చెప్పండి అసలు అప్పట్లో. అలా పిక్స్ దింపడం అయిపోగానే మనం ఆల్మోస్ట్ అన్ని మ్యారేజెస్లో చూస్తున్నాం కదా, అలా అమ్మాయి ఫోర్హెడ్ అలా పైకి లేపి అబ్బాయి కిస్ చేయడం దాన్ని ఫోర్హెడ్ని. ఆ సినిమాటిక్ వీడియో కోసం నేను అది గుర్తు చేశాను ఒకసారి, అలా కిస్ పెట్టండి ఫోర్హెడ్ మీద అని. దాని మీద ఎంత ఫన్నీ ఉందో చూడండి ఒకసారి మీరు. మంచిగా రాలేదు ఒకసారి. చూడదు క్యాండిడేట్ పిక్స్, ఓన్లీ క్యాండిడేట్ పిక్స్. మళ్ళీ
ఆ బంధువుల చుట్టాల పెళ్ళిలో అయితే మాత్రము మెట్టెలు మేనమా పెడతారండి. కానీ వీళ్ళ సైడ్ మాత్రం పెళ్లి కొడుకు పెట్టాలంట అని సుమ్మనే పెట్టాడు మెట్టెలు. ఒక్కొక్క సైడు ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క పద్ధతులు. అలాగే మీ సైడు మీ పెళ్ళిలో కూడా ఎలా చేస్తారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.